తెలుగువారి ఆత్మ గౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలోనే అఖండ విజయాన్ని సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు పదవి బాధ్యతలను చేపట్టి ఎన్నో సంస్కరణలు మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అభివృద్ధి పదంలో నడిపిన చిరస్మరణీయులు తెలుగు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహా నాయకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొండపి, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి, పొన్నలూరు, మరిపూడి మండల కేంద్రాలలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. ఈ సందర్భంగా పలు చోట్ల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, బడుగు బలహీన వర్గాలకు రైతులకు అండగా నిలిచారని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలచే స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. పల్లెలు పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలన్న మహాత్మా గాంధీ స్ఫూర్తికి ఇది నిదర్శనమని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలని అన్నారు.